జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 51వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 51వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, శతానందుడు శ్రీరాముని చూసి పరవశుడగుట, అతడు విశ్వామిత్రుని పూర్వ చరిత్రమును తెలుపుట ఇత్యాది విషయాల్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1-2 శ్లోకాలు. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః పృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః గౌతమస్య సుతో జ్యేష్ఠః తపసా ద్యోతితప్రభః రామసందర్శనాదేవాం పరం విస్మయమాగతః. 1-2 శ్లోకాల తాత్పర్యము. గౌతమ ముని పెద్ద కుమారుడును, తపశోభలతో వెలుగొందుచున్నవాడును, తపోధనుడును, ప్రతిభామూర్తియు అయిన శతానందుడు ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుని మాటలను విని తన తల్లి అయిన అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన మహానుభావుడగు శ్రీరామచంద్రుని దర్శనమునకు విస్మయముతో పులకిత గాత్రుడయ్యెను. ఈ శతానందుడు నిన్నటి సర్గలో చూసాం కదండి, జనక మహారాజు యొక్క పురోహితుడన్నమాట. అంతేకాకుండా ఈయన ఎవరు అంటే అహల్యాదేవి యొక్క మహారాజు. అడిగారు కదండి, అప్పుడు విశ్వామిత్ర మహర్షి పూర్వ వృత్తాంతమంతా చెప్పారు కదా, శ్రీరామచంద్రులు ఎవరు, పూర్వం ఏం జరిగింది, ఇదంతా ముందు సర్గల్లో చూసాం కదండి. అప్పుడు ఈ శతానందుడు కూడా విన్నాడనమాట. ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. తన తల్లి అయిన అహల్యాదేవికి శాపము విముక్తిని ప్రసాదించిన మహానుభావుడు అని చెప్పేసి విస్మయంతో పులకించిపోయాడనమాట. ఆయన ఎటువంటి వాడు అంటే ఇంకా తపోధనుడు, ప్రతిభామూర్తి, ప్రజ్ఞాశాలి, ఇలా ఈ గుణాలన్నీ శతానందుడికి ఉన్నాయి. 3వ శ్లోకము. స తౌ నిషన్నౌ సంప్రేక్ష సుఖాసీనౌ నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్టం విశ్వామిత్ర మదాబ్రవీత్. 3వ శ్లోకం తాత్పర్యము. ఆ శతానందుడు సమీపముననే సుఖాసీనులయున్న రాజకుమారులను పరికించి చూసిన పిదప విశ్వామిత్ర మునీశ్వరునితో ఇట్లు పలికెను. అక్కడ ఉన్నటువంటి శ్రీరామచంద్రులను చూసి విశ్వామిత్ర మహర్షితో ఈ విధంగా పలుకుతున్నారు. 4-5 శ్లోకాలు. అపితే ముని శార్దూలా మమ మాతా యశస్విని దర్శితా రాజపుత్రాయ తపో దీర్ఘముపాగతాం అపి రామే మహాతేజా మమ మాతా యశస్విని వన్యైరూపా హరత్ పూజాం పూజార్హే సర్వదేహినాం. 4-5 శ్లోకాల తాత్పర్యము. ఓ మునీశ్వర, చాలా కాలము నుండి తపమునరించుచు శ్రీరాముని దర్శనమునకై నిరీక్షించుచున్న యశస్వినియగు మా తల్లిని ఈ ప్రభువు చూసెనా. ఓ తేజస్వి, పవిత్రురాలైన మా జనని సమస్త ప్రాణులకును పూజ్యుడైన శ్రీరామునకు కందమూల ఫలములతో అతిథి సత్కారములను కావించెనా. ఇలా ఆశ్చర్యంగా అడుగుతున్నాడనమాట. శ్రీరాముని దర్శనం కోసం ఎదురు చూస్తున్నటువంటి మా తల్లిని ఈ శ్రీరామచంద్ర ప్రభువు చూశాడా. మా తల్లి పూజ్యురాలు, ఈ పవిత్రురాలైన మా తల్లి ఈ శ్రీరామచంద్ర ప్రభువుకి అతిథి సత్కారం చేసిందా అని అడుగుతున్నారన్నమాట. 6వ శ్లోకము. అపి రామాయ కదితం యదా వృత్తం పురాతనం మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితం. 6వ శ్లోకం తాత్పర్యము. ఓ మహాతేజోమూర్తి, మా తల్లి విషయమున విధి వశమున ఘటిల్లిన సంఘటనను గూర్చి శ్రీరామచంద్రునకు పూర్తిగా వివరించితిరా, అంటే జరిగిందంతా చెప్పారా అని విశ్వామిత్ర మహర్షితో శతానందుడు అంటున్నారు. 7-9 శ్లోకాలు. అపి కౌశిక భద్రం తే గురునా మమ సంగతాం మమ మాతా మునిశ్రేష్ట రామ సందర్శనాదితః అపి మే గురునా రామః పూజితః కుశికాత్మజాం ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః అపి శాంతేన మనసాం గురుర్మే కుశికాత్మజాం ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః
7-9 శ్లోకాల తాత్పర్యము. ఓ కౌశిక, నీకు మంగళమగుగాక. ఓ విశ్వామిత్ర, మా జనని అహల్యాదేవి శ్రీరాముని దర్శించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన పిమ్మట పునీతయై మా తండ్రిని చేరినదా. ఓ కౌశిక మహర్షి, మా తండ్రి అయిన గౌతమ మహాముని శ్రీరామునకు పూజలొనర్చెనా, మా ఆశ్రమమునకు అరుదించెనా. శ్రీరామచంద్రుడు మా తండ్రి గారిని అనుగ్రహించెనా. ఓ కౌశిక, ఆశ్రమమునకు చనుదించిన శ్రీరాముడు మా మాతాపితరుల నుండి పూజలను స్వీకరించిన పిదప ప్రశాంత మనస్కుడై వారికి అభివాదనము చేసెనా. అక్కడ జరిగిందంతా మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతున్నారనమాట. అంటే ఇలా జరిగిందా, మా తల్లికి ఇలా శాప విముక్తి కలిగించారా, ఆమె పూర్వ వృత్తాంతం చెప్పారా, మా తండ్రి గారైనటువంటి గౌతమ మహాముని మా తల్లి అహల్యాదేవి శ్రీరామచంద్రమూర్తికి అతిథి సత్కారాలు చేశారా, మా ఆశ్రమానికి వచ్చారా, ఇలా అడుగుతున్నారనమాట విశ్వామిత్ర మహర్షితో శతానందుడు. 10వ శ్లోకం. తచ్శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్యకోవిదం. 10వ శ్లోకం తాత్పర్యము. వాక్చతురుడైన విశ్వామిత్ర మహాముని శతానందుని మాటలను విన్న పిమ్మట ఆ వాక్య కోవిదునితో ఇట్లు పలికెను. ఇప్పటి వరకు శతానందుడు విశ్వామిత్రునితో పలికారు కదా, ఇప్పుడు విశ్వామిత్రుడు శతానందునితో చెప్తున్నారు. 11వ శ్లోకం. నాతిక్రాంతం మునిశ్రేష్టాం యత్కర్తవ్యం కృతం మయా సంగతా మునినా పత్ని భార్గవేనేవ రేణుకాం. 11వ శ్లోకం తాత్పర్యము. ఓ మునీశ్వర, సమయమునకు అనువుగా నా కర్తవ్యమును నేను నిర్వహించితిని. జమదగ్ని రేణుకను వలె గౌతమ మహర్షి తన భార్యను అహల్యను స్వీకరించెను. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. ఎలా అయితే రేణుకాదేవిని జమదగ్ని మహర్షి స్వీకరించారో అలాగే తన భార్య అయిన అహల్యను గౌతమ మహర్షి స్వీకరించాడు అని చెప్పారు. 12వ శ్లోకం. తచ్శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితం శతానందో మహాతేజాం రామం వచనమబ్రవీత్. 12వ శ్లోకం తాత్పర్యము. తేజస్సంపన్నుడైన శతానంద మహర్షి విశ్వామిత్రుడు పలికిన వచనములను విని రామునితో ఇట్లనెను. ఇప్పుడు శతానందుడు విశ్వామిత్రుని మాటలను విని శ్రీరామచంద్రమూర్తితో ఈ విధంగా పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారో చూద్దాము. 13-16 శ్లోకాలు. స్వాగతం తే నరశ్రేష్టాం దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం అచింత్య కర్మ తపసా బ్రహ్మర్షి రతుల ప్రభః విశ్వామిత్రో మహాతేజా వేత్స్యనం పరమాం గతిం నాస్తి ధన్యతరో రామా త్వత్తోన్యో భువి కచ్చన గోప్తా కుశిక పుత్రస్తే येन తప్తం మహత్తపః శ్రూయతాం చాభిదాస్యామి కౌశికస్య మహాత్మనః యదా బలం యథా వృత్తం తన్మే నిగదతః శృణు. 13-16 శ్లోకాల తాత్పర్యము. నరశ్రేష్ఠుడవైన ఓ రాఘవ, నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట నీవు ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్య ఫలము. విశ్వామిత్రుడు మహాశక్తిమంతుడు, తపోబలముచే బ్రహ్మర్షి అయినవాడు, నిరుపమాన తేజశాలి. ఆయన కార్యాలోచనలు ఊహింపనలవి కానివి. నీకు పరమహితకారి. అట్టి ఈ మహాత్ముని గూర్చి నీవు ఎరుగుదువు కదా. ఓ రామ, నీ అంతటి ధన్యుడు ఈ భూమండలమున మరియొకడు లేడు. ఈ విశ్వామిత్రముని గొప్ప తపశ్శాలి, నీకు రక్షకుడు. మహాత్ముడైన కౌశికుని యొక్క తప ప్రభావమును చరిత్ర వైభవములను సమగ్రముగా తెలిపెదను. సావధానుడవై వినుము. ఇప్పుడు శతానందుడు శ్రీరామచంద్రుల వారితో చెప్తున్నారన్నమాట. విశ్వామిత్ర మహర్షి గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన ఎంతటి గొప్పవాడో చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని సర్గల్లో శ్రీరామచంద్రుల వారు విశ్వామిత్ర మహర్షిని ఈ స్థల వృత్తాంతం ఏంటి, ఇది ఎందుకు ఇలా అడిగితే
దాని పూర్వ కథలు మనం చాలా విన్నాం కదండి. క్షీరసాగర మదనము, గంగా అవతరణము, సుబ్రహ్మణ్య స్వామి గురించి, ఆ అరణ్యాల గురించి, ఇలా చాలా చాలా విన్నాము. ఇప్పుడు ఈ శతానంద మహర్షి శ్రీరామచంద్రుల వారికి విశ్వామిత్ర మహర్షి గురించి చెప్తున్నారు. ఆయన గొప్పతనం గురించి, ఇప్పుడు ఆయన చరిత్ర గురించి, ఏం జరిగింది అనేది ఇంకా ముందు ముందు సర్గల్లో కథలుగా వస్తాయన్నమాట. 17వ శ్లోకం. రాజా భూదేశ ధర్మాత్మా దీర్ఘకాలమరిందమః ధర్మజ్ఞః కృత విద్యచ్చ ప్రజానాం చ హితే రతః. 17వ శ్లోకం తాత్పర్యము. ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు, సమస్త విద్యలలో ఆరితేరినవాడు, శత్రువులను అణచినవాడు, అనుక్షణము ప్రజాక్షేమమును కోరుచు దీర్ఘకాలము రాజ్యపాలన చేసినవాడు. ఈయన చరిత్ర గురించి చెప్తున్నారు. అంటే ఈయన ముందు ఒక రాజు అన్నమాట. ఆయన రాజ్యపాలన ఎలా చేశాడు అనే దాని గురించి ఈ శ్లోకంలో చెప్పారు. 18, 19 శ్లోకాలు. ప్రజాపతి సుతచ్చాసీత్ కుశో నామ మహీపతిః కుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సు ధార్మికః కుశనాభసుతస్త్వాసీత్ ఘాదీరిత్యేవ విశ్రుతః గాదేః పుత్రో మహాతేజాః విశ్వామిత్రో మహామునిః. 18, 19 శ్లోకాల తాత్పర్యము. కుశుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన గాది కుశనాభుని సుతుడు. ఆ గాది నందనుడే మహా తేజస్వి అయిన ఈ విశ్వామిత్ర మహాముని. 20వ శ్లోకము. విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీం బహువర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్. 20వ శ్లోకం తాత్పర్యము. మహాబల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఈ భూమండలమునకు ప్రభువై వేల కొలది సంవత్సరములు రాజ్యపాలన గావించెను. విశ్వామిత్ర మహర్షి ముందు ఒక రాజు అన్నమాట. ఈ భూమండలం మొత్తాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. 21వ శ్లోకము. కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీం అక్షౌహిణీ పరివృతః పరిచక్రామ మేదినీం. 21వ శ్లోకం తాత్పర్యము. గొప్ప శక్తిశాలి అయిన విశ్వామిత్రుడు చతురంగ బలములను సమకూర్చుకొని ఒకానొకప్పుడు ఒక ఔక్షీహిణీ సైన్యముతో భూమండలమును చుట్టి వచ్చెను. ఈ విశ్వామిత్ర మహర్షి చతురంగ బలాలను తీసుకొని ఒక ఔక్షీహిణీ సైన్యంతో కలిసి భూమండలం మొత్తం తిరిగి వచ్చాడు. 22 నుంచి 24 శ్లోకాలు. నగరాని సరాష్ట్రాని తరితచ్చ తదా గిరీం ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నా జగామః వసిష్ఠాశ్రమ పదం నానా వృక్ష సమాకులం నానా మృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితం దేవదానవ గంధర్వైః కిన్నరైరుపశోభితం ప్రశాంత హరినాకీర్ణం ద్విజ సంగ నిషేవితం. 22 నుంచి 24 శ్లోకాల తాత్పర్యము. ఓ రామ, అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమములను క్రమముగా దాటుచు వశిష్ఠుని ఆశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములకు వృక్షములతో కలకలలాడుచుండెను. అచట నానా విధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచట సిద్ధులు, చారణులు నివసించుచుండిరి. దేవదానవ గంధర్వులతో, కిన్నరులతో అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్ల గుంపులు హాయిగా మసలుచుండెను. పక్షుల కిలారావములతో అది మనోహరముగా నుండెను. ఆ విశ్వామిత్ర రాజు తన సైన్యంతో అలా ఆ నదులు, రాష్ట్రాలు, నగరాలు అన్ని దాటుతూ ఈ ఆశ్రమానికి వచ్చాడనమాట. ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే ఇక్కడ వర్ణించారు కదండి, ఆ విధంగా ఉందన్నమాట. 25 నుంచి 26 శ్లోకాలు. బ్రహ్మర్షి గణ సంకీర్ణం దేవర్షి గణ సేవితం తపచ్చరణ సంసిద్ధైః అగ్నికల్పైర్మహాత్మభిః అబ్బక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తదా ఫలమూలాశనైర్ధాంతైః జితరోషైర్జితేంద్రియైః.
25 నుంచి 26 శ్లోకాల తాత్పర్యము. బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమ తపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడి ఋషులందరూ తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజోమూర్తులు. ఆ మహాత్ములలో కొందరికి జలములు మాత్రమే ఆహారము, మరి కొందరి ఆహారము వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండి రాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందరికి ఆహారము. వారు మనోనిగ్రహము కలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. ఆ వశిష్ఠాశ్రమంలో ఉండేటువంటి ఋషులు ఎలాంటి వారో ఈ 2 శ్లోకాల్లో వివరించారండి. 27, 28 శ్లోకాలు. ఋషి బిర్వాలకిల్యైచ్ఛాం జప హోమ పరాయణైః అన్యైర్వైఖానసైశ్చైవ సమంతాదూపశోభితం వశిష్ఠాశ్రమ పదం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయతాం శ్రేష్టో విశ్వామిత్రో మహాబలః. 27, 28 శ్లోకాల తాత్పర్యము. బ్రహ్మదేవుని పుత్రులైన వాలకిల్యులు, వైకానసులు అచట జప హోమ తత్పరులై ఉండిరి. ఆ వశిష్ఠాశ్రమము మరి ఒక బ్రహ్మలోకమా అనునట్లు విరాజిల్లుచుండెను. విజేతలలో శ్రేష్ఠుడును మహాబలశాలియు అయిన విశ్వామిత్రుడు దానిని దర్శించెను. ఆ వశిష్ఠాశ్రమము ఎలా ఉంది అంటే మరొక బ్రహ్మలోకమా అన్నట్లుగా విరాజిల్లుతుందన్నమాట. అటువంటి ఆశ్రమాన్ని విశ్వామిత్రుడు, ఆయన ఎవరు? విశ్వ విజేత మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమాన్ని చూశాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 51 సర్గః. ఇదండి ఈరోజు 51వ సర్గ. రేపు 52వ సర్గ చూద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.